హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. అదే ద అనకొండాస్. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ద అనకొండా సినిమా గురించి చెప్పాలంటే ఇదసలు ఒక సినిమాని పిలవడానికి కూడా వీలులేనంత అధ్వానంగా ఉంది. అమెజాన్ వారు ఇలాంటి తక్కువ నాణ్యత ఉన్న సినిమాలను ఏరికొరి మరీ తెలుగులోకి ఎందుకు డబ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. గత ఏడాది వచ్చిన అనకొండా సినిమానే ఒక పెద్ద విఫల ప్రయత్నమనుకుంటే దానికి కొనసాగింపుగా అన్నట్లు ఇప్పుడు ఈ సినిమాను మన ముందుకు తెచ్చారు. ఇందులో అనకొండా పామును చూస్తే భయం కలగాల్సింది పోయి దాని విచిత్రమైన విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే నవ్వొస్తుంది. ఆ గ్రాఫిక్స్ ఎంత నాసిరకంగా ఉన్నాయంటే ఎవరో పాత ఫోన్లలో స్నేక్ గేమ్ ఆడుకుంటూ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక హాలీవుడ్ స్థాయి సినిమా చూస్తున్న అనుభూతి మాత్రం అస్సలు కలగదు. ఇక స్టోరీ విషయానికొస్తే కొందరు శాస్త్రవేత్తలు మరియు అన్వేషకులు కలిసి అడవిలో ఏదో పురాతన ఆలయం కోసం వెతుకుతూ వెళ్తారు. వారి దురదృష్టం కొద్దీ అక్కడ వందల ఏళ్లుగా నిద్రపోతున్న ఒక పాము మేల్కొంటుంది. ఇక అప్పట్నుండి ఆ పాము వీరిని ఎలా వేటాడింది, వీరు దాని నుండి ఎలా తప్పించుకోడానికి ప్రయత్నించారు అనేదే ఈ సినిమా. అసలు ఈ చిత్రాన్ని తీసినది అసైలం స్టూడియోస్ వారికి హిట్ సినిమాలని కాపీ కొట్టి తక్కువ ఖర్చుతో డూప్లికేట్ సినిమాలు తీయడం అలవాటే. ఆ అలవాట్లోనే భాగంగా వచ్చిన ఈ సినిమాలో లాజిక్ అనేదే వెతికినా కనిపించదు. పాము కనిపిస్తుంటే భయపడి పారిపోవాల్సింది పోయి పాత్రలన్నీ దానికి ఎదురవెళ్తున్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. యాక్టర్స్ పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పక్కన ఉన్న మనిషి చనిపోతున్నా మిగిలిన వారిలో ఎలాంటి చలనం ఉండదు, కనీస ఎమోషన్స్ కూడా పలికించలేకపోయారు. దర్శకుడు వారికసలు నటించవద్దని చెప్పాడా లేక వారికి రాదా అన్నట్లుగా సాగుతుంది వారి పర్ఫార్మెన్స్. 1:26 పాటు సాగే ఈ సినిమా ఒక నాన్ స్టాప్ తలనొప్పిలాంటిది. ఇందులో సంగీతం, గ్రాఫిక్స్, భావోద్వేగాలు ఏమీ లేవు. కేవలం టైంపాస్ కాక బుర్ర పాడైనా పర్వాలేదు అనుకుంటే తప్ప ఈ సినిమా వైపు చూడకపోవడమే ఉత్తమం. నిజానికి ఈ సినిమా చూసి ప్రాణాలు మీదికి తెచ్చుకోవడం కంటే ప్రశాంతంగా ఐపీఎల్ మ్యాచ్లు చూడటం లేదా 1997లో వచ్చిన జెనిఫర్ లోపేజ్ అనకొండా సినిమాను మరోసారి చూడటం ఎంతో మేలు. కనీసం ఆ పాత సినిమా చూసినా మంచి థ్రిల్ లభిస్తుంది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కానీ చూసిన తర్వాత మీ సమయం వృధా అయిందని బాధపడటం ఖాయం. ఇలాంటి చెత్త సినిమాలకు రేటింగ్ ఇవ్వడం కూడా వృధానే. కాబట్టి దీని జోలికి వెళ్లకుండా ఉండడమే మీకు శ్రేయస్కరం. ఈ సినిమా చూసే సాహసం చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.